భారతీయ జనతా దేశానికి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం भारत माता की जय। भारत माता जय जय माता भारत माता వెనక జరుగుతుంది మండలాధ్యక్ష కొంచెం వెనక జరుగుతుంది
भारत माता की भारत माता की बीजेपी नरेंद्र मोदी గారి నాయకత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి పాలాభిషేకం ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మోడీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారో అందరికీ ఆనందకరమైన విషయం. ఏదైతే ఐటీ అనేది 15 లక్షల వరకు మినహాయింపు చేసి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా మిగతా ఏదైతే బడ్జెట్ చేశారో చాలా ఆనందకరమైన విషయమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మరి బండి సంజయ్ గారు కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణకు ఏం నిధులు కేటాయించాలన్నారు. మరి ప్రజలు అన్ని చూస్తున్నారు. మరి ప్రజలను తప్పుదో పట్టించినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వము నిరాశన రాయిలు చేపడుతుంది. మరి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మోడీ గారు ఈ 2 రాష్ట్రాలకు ఎన్నో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో విశ్వగురువుగా తీసుకుపోయేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ రోజు పట్టణ శాఖ జరిగినటువంటి ఈ పాలాభిషేకము మన అదృష్టంగా భావిస్తున్నాము. జై హింద్. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ రోజు అన్ని వర్గాల పొందడం జరిగినది. ఎందుకంటే ఒక పక్క మధ్యతరగతి జనాలకు ఉపశమనం కలిగించే అంశాలు, బీపీ పేషెంట్ కావచ్చు, షుగర్ పేషెంట్ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, కుష్టి రోగస్తులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 36 రకాలైనటువంటి మందుల మీద సుంకాన్ని ఎత్తివేయడం జరిగినది. అదేవిధంగా ఒక పక్క కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు మేలు చేసే విధంగా బ్యాంకులలో 3 లక్షల నుంచి దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగినది. అదేవిధంగా రైతే దేశానికి వెన్నుముక్క అయినటువంటి రైతుల కోసం ఎరువుల సబ్సిడీ కూడా కొనసాగించడం జరుగుతుంది. గతంలో ఒక్కొక్క బస్తాకు 2000 పైన సబ్సిడీ ఉన్నటువంటి ఎరువులను కూడా ఈరోజు ఆ కంపెనీలు పెంచుకోవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేమే భరిస్తాం, రైతుల మీద ఎలాంటి బాధ్యత వేయొద్దని ఆ సబ్సిడీ కూడా భరిస్తూ ఈరోజు రైతులకు వెన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం ఐటీ చిన్న ఉద్యోగస్తులు కాంగ్రెస్ చిల్లి రాజకీయంగా కొట్టేస్తున్నాం. ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది అంటే ప్రతి మధ్య తరగతి కానీ సామాన్యులు కానీ ఈరోజు ఎక్కడ కానీ రోడ్డు మీద మహిళలు కానీ తిరిగే స్వేచ్ఛను ఉన్నది అంటే అది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఈ చిల్లి రాజకీయాలను పబ్లిక్ పట్టించుకోరు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ రోడ్డెక్కి ఈ నిరసనలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ప్రజలే చీల్చి చెండాడతారని తెలియజేస్తూ ఉన్నారు.